హలో గాయ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. యాక్చువల్గా ఛానల్ ఎప్పటి నుంచో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, బట్ ఫైనల్గా ఈ వీడియోతో మీ ముందుకి వస్తున్నా. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్. ఇప్పుడు మనం మినప దోశ అనేది ఎలా ప్రిపేర్ చేసుకుందాం అనేది చూసేద్దామా. విత్ కొలతలతో 1 గ్లాస్ పప్పు తీసుకొని 6 గ్లాసెస్ రైస్ని తీసుకోవాలి. నేను 2 గ్లాసెస్ పప్పు తీసుకుంటున్నాను కాబట్టి టోటల్ 6 గ్లాసెస్ తీసుకుంటున్నాను. సపోజ్ మీరు 3 గ్లాసెస్ పప్పును తీసుకుంటే టోటల్ ఎన్ని తీసుకోవాలి? 9 గ్లాసెస్ తీసుకోవాలి. కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టి 2 to 3 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టండి. పెనం పెట్టిన తర్వాత కొంచెం హీట్ ఎక్కుతుంది కాబట్టి పెనం కొంచెం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దోశ రుబ్బుని కొంచెం లైట్గా వాటర్ వేసుకోవాలి. స్క్రీన్లో చూపిస్తున్న విధంగా తిక్కగా ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ పెనం హీట్ ఎక్కింది కాబట్టి దోశ వేసుకొని ఎమ్మీ దోశ టేస్ట్ చూసి చెప్పేద్దామా ఎలా ఉందో ఏంటో. చూసావా ఎంత సింపుల్గా వచ్చేస్తుందో. ఆనియన్స్ కూడా మీరు లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ ఎక్కువ వేసినా సరే మనకేంటంటే మార్నింగ్ హెల్తీ ఫుడ్ అనేది బాగోదు కదా. ఎమ్మీ దోశ ఎలా ఉందో టేస్ట్ చెప్దామా. వావ్, ఇట్స్ నైస్. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేయండి. మీరు మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ దిస్ వాచింగ్.